జహీరాబాద్ పట్టణంలో హోతికే వద్ద గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 36 కోట్ల రూపాయల వ్యయంతో 640 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. ఈ ఇళ్లను లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో పంపిణీ చేయడం అందే 2023 అక్టోబర్ 7న అప్పటి జిల్లా మంత్రివర్యులు హరీష్ రావు, స్థానిక శాసనసభ్యులు మాణిక్రావు మరియు ఇతర నాయకులు లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. కానీ 2 సంవత్సరాల గడువు దాటినప్పటికీ ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు అప్పచెప్పలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు ఇండ్ల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నామ రవి కిరణ్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేసే విషయంలో ప్రస్తుత ప్రభుత్వ అధికారులు అడ్డంకులు సరికాదన్నారు. మరియు గతంలో లబ్ధిదారుల ఎంపిక జరిగి పట్టాలను అందించిన అధికారులు ఆశ్రయం కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పేదల పట్ల ఆలోచించి మా జిల్లా అప్పటి మంత్రివర్యులు హరీష్ రావు గారి ప్రత్యేక చొరవతో స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు గారి కోరిక మేరకు జహీరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలు గూడు లేని వారి కోసం ఇక్కడ హోతికే గ్రామంలో 10 ఎకరాల భూమిలో సుమారు 660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం జరిగింది. ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లను 2023 సంవత్సరం అక్టోబర్ 7న అప్పటి మంత్రివర్యులు హరీష్ రావు గారు ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు ఎవరైతే లబ్ధిదారులున్నారో వారికి పట్టాలను కూడా అందించడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా 2 సంవత్సరాల కాలం పూర్తయినప్పటికీ కూడా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్లను ఇప్పటివరకు అప్పచెప్పట్లేదు. ఏదో కుంటు సాకులు చెప్పి వీటిని వాయిదా వేసి వస్తున్నారు. కాంట్రాక్టర్కు రావాల్సిన డబ్బులు రాలేవని చెప్పి గతంలో ఇళ్లను ఇస్తలేమని చెప్పారు. కానీ కాంట్రాక్టర్కు రావాల్సిన డబ్బులు కూడా కాంట్రాక్టర్కు అందడం జరిగింది. మేము జహీరాబాద్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక్కటి డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే అప్పుడు లబ్ధిదారులు సెలెక్ట్ చేశారో అప్పుడు పట్టాలు ఎవరికైతే అందజేశారో 1 నెల లోపల ఆ పట్టాలు పొందిన వారికి ఆ లబ్ధిదారులకు ఈ ఇళ్లను వరకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కోరుతున్నాము. లబ్ధిదారులకు కాకుండా మేము పేర్లు మారుస్తామని చెప్పి కొత్తగా 2 సార్లు 3 సార్లు ఎంక్వైరీ చేసి లబ్ధిదారులకు ఆందోళన గురి చేస్తున్నారు. లబ్ధిదారుల పేర్లు మాత్రం మారిస్తే మాత్రం మేము దానికి తీవ్రంగా పోరాడవలసి వస్తుంది. ఎందుకంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎటువంటి రాజకీయంగా ప్రమేయం లేకుండా